మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీలో ఆయన స్థాయి ఏంటో చంద్రబాబుతో ఎంత ర్యాప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా తుని నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో కీలక పదవులు అనుభవించిన దిగ్గజం ఆయన. అయితే గత 3 సార్లుగా తునిలో యనమలకు సీన్ రివర్స్ అయింది. ఎన్నికల బరిలోకి దిగిన ఆయన రాజకీయ వారసులు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. దాంతో యనమల ఈసారి తునిలో గెలిచి తీరాలన్న పట్టుదలతో తన కుమార్తె యనమల దివ్యను బరిలోకి దించారు. ఆమెకు ప్రత్యర్థిగా వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఉన్నారు. ఆ క్రమంలో యనమల రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోనే తుని నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ ముఖ్య నేత ప్రచారం మొదలుపెట్టినా తుని నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. తుని నుంచి ప్రచారం మొదలుపెట్టిన ఏ పార్టీ అధ్యక్షుడైనా అధికార పగ్గాలు చేపడతారన్న సెంటిమెంట్ ఉంది. అటువంటి తుని సెగ్మెంట్ రాజకీయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తునిలో 1983 నుంచి తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వరుసగా 6 సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో పదవులు అధిరోహించారు. 2009 ఎన్నికల్లో తొలిసారి పరాజయం పాలైన ఆయన అప్పట్నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ హ్యాట్రిక్ పరాజయాలతో అలర్ట్ అయిన యనమల ఈసారి తమ్ముడిని పక్కన పెట్టి తన కుమార్తె యనమల దివ్యని ఎన్నికల బరిలో దించారు. యనమల రామకృష్ణుడి పెద్ద కుమార్తె యనమల దివ్య ఎన్నికల్లో దాడిశెట్టిని ఢీకొట్టడానికి రెడీ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. 2009లో ఆయన ప్రజారాజ్యం టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. తర్వాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి తునిలో పాతుకుపోయారు. 2014లో టీడీపీ వేవ్ వీచినప్పటికీ తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైసీపీ సర్కారులో R&B మంత్రిగా కొనసాగుతున్నారు. తునిలో ప్రజలకి కష్టాలొస్తే ప్రభుత్వంతో పని లేకుండా తన సొంత ఖర్చులతో తీరుస్తారన్న పేరుంది ఆయనకి. కాపు నేతగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీ పరంగా చూస్తే యనమల సోదరుడు యనమల కృష్ణుడు దూకుడు వైఖరి కారణంగానే ఆ పార్టీ ఓటమి పాలైందన్న టాక్ ఉంది. యనమల మంత్రిగా రాష్ట్ర వ్యవహారాలకు పరిమితమైన టైంలో తునిలో కృష్ణుడి మితిమీరిన పెత్తనంతో నెగిటివ్ అయ్యారంటారు. 2009లో యనమల రామకృష్ణుడు ఓటమికి కూడా తమ్ముడి ఓవర్ యాక్షనే కారణమన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈసారి ఆయన తన కుమార్తెను బరిలోకి దించారట. స్వయంగా తన కుమార్తెను రంగప్రవేశం చేయించారంటే ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోరంటున్నారు. తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించి చక్రం తిప్పడం ఖాయమంటున్నాయి టీడీపీ శ్రేణులు. సౌమ్యురాలిగా దివ్యకున్న మంచి పేరు, రామకృష్ణుడి అనుభవం, జన సైనికుల సహకారంతో ఈసారి దాడిశెట్టికి చెక్ పెడతామన్న ధీమా వ్యక్తమవుతోంది పసుపు శ్రేణుల్లో. మరి ఈసారి తుని ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.